ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అతన్ని కాదనుకొని అమ్మ ఆశయం నెరవేరిస్తే కీర్తి కిరీటం నీ సొంతమవుతుంది. కాదు అని నా మాట జవదాటి వెళ్తే నీ బతుకు అబాసుపాలవుతుంది. అర్థమవుతుందా భూమి? అర్థమైంది నాన్న. ద్వేషంతో చూస్తున్న గగన్ బావ మీకొకలాగా, అతని మంచితనం తెలిసి ప్రేమతో చూస్తున్న గగన్ బావ నాకొకలాగా కనపడుతున్నాడని అర్థమైంది. గగన్ బావ విషయంలో మనం ఒకరి మాట ఇంకొకరు యాక్సెప్ట్ చెయ్యమని కూడా అర్థమైపోయింది. నేను మాత్రం ఒక్కటి స్పష్టంగా చెప్పగలను నాన్న. ఇంతకు ముందు చెప్పినట్టే నాకు అమ్మ బావ ఇద్దరూ కావాలి. ఇద్దరి ఆశలు నెరవేరాలి. అందుకు నన్ను ఆశీర్వదించండి నాన్న. ఎలా సాధ్యం భూమి? ఒకే సమయంలో పెళ్లి మండపంలో ఆడిటోరియంలో ఉండడానికి నీ దగ్గరేమైనా మహిమలున్నాయా? పెళ్లి కూతురుగా ముస్తాబై వచ్చిన నిన్ను నేను ఆశీర్వదించలేను. అదేంటి బావా అలా అంటున్నావు? ఈ పెళ్లి మనం ఒప్పేసుకున్నదే కదా. నువ్వు మాట్లాడక అపూర్వ. అసలు ఈ పెళ్ళంటేనే నీకిష్టం లేదు. అందుకనే కదా గగన్ని అన్యాయంగా ఇరికించాలనుకున్నావు. నీకు మాట్లాడే హక్కు లేదు. ఇది మా తండ్రి కూతుళ్ల సమస్య. చూడు భూమి, ఈరోజు మీ అమ్మే గనక బ్రతుకుంటే నాట్యకళ వైపే నిన్ను నడవమని చెప్పేది. అందుకే కదా నువ్వు కడుపులో ఉన్నావని తెలిసినా కాలికి గజ్జె కట్టి ఆడి మరీ తన ప్రాణాన్ని అర్పించింది. నా ఆశీర్వాదం కావాలంటే నాట్య కళాకారిణి వేషధారణలో రా. అప్పుడు ఆశీర్వదిస్తాను. ఈ పెళ్లి కూతురు వేషధారణలో నేను నిన్ను ఆశీర్వదించలేను. గగనానికి భువనం, భువనానికి గగనం, మన కోసం మనమంటూ నిలిచాయిలా. చినుకంత వర్షం, అణువంత పాశం, సంద్రాన్ని తాకింది సెలయేరులా. ఇది సంతోషమో మేఘ సందేశమో, హరివిల్లు విరిసింది నిశిలో ఇలా. మది సందేహమో. పెళ్లి అయిపోయేంత వరకే ఇలాంటి ప్రమాదాలన్నీ సృష్టించాలని చూస్తారు మన శత్రువులు. ఒక్కసారి పెళ్ళైపోతే ఇక ఎవ్వరూ మనల్ని విడదీయలేరు. రేపైతే నువ్వు పెళ్లిలో కూర్చోవాలి, లేదా కాంపిటీషన్కి రావాలి. అంతకు మించి నీకు వేరే దారి లేదమ్మా. ఏమైంది భూమి? మామయ్య ఏమంటున్నారు? మీ అన్నయ్యతో పెళ్లికి నాన్న నాకు బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి ఒప్పుకోవడం లేదు చెర్రీ. చిన్నప్పుడు నన్ను మీ గగన్ అన్నయ్యే కాపాడాడని చెప్తున్నా నమ్మట్లేదు. నేను అమ్మ కలని, నా పెళ్లిని రెండూ సాధించుకుంటాను అంటే ఎలా అవుతుంది అని తను వాదిస్తూనే ఉన్నారు. డాన్స్ కాంపిటీషన్కి వెళ్తానంటే ఆయన బ్లెస్సింగ్స్ దొరుకుతాయట. భూమి ప్లీజ్ ఊరుకో, ఏడవకు. అసలు పెళ్లి కొప్పుకున్న మామయ్య ఈరోజు ఇలా మారిపోయారంటే నాకు నమ్మబుద్ధి కావట్లేదు. అది నాన్నకు అమ్మ మీదున్న ప్రేమ చెర్రి. నిజమే కావచ్చు. శోభాచంద్ర అత్తయ్య మీదున్న ప్రేమతో
నీ ప్రేమకు మామయ్య సంఖ్యలు వేయకూడదు కదా. అయినా ఒక విషయం మాత్రం నిజం భూమి, ఒకే టైంలో జరుగుతున్న పెళ్లి కాంపిటీషన్లో నువ్వు ఒక్కదానిలో మాత్రమే పార్టిసిపేట్ చేయగలవు. హ, అన్నయ్యతో మాట్లాడి పెళ్లి పోస్ట్ పోన్ చేయడం ఒకటే మనకున్న ఏకైక దారి. అన్నయ్యతో మాట్లాడదాం భూమి. వద్దు చెర్రీ. నువ్వు కాదు, నేను మాట్లాడతాను. అరే చెర్రీ, నీకే ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను, నువ్వే ఫోన్ చేసావు. ఇందాక పెళ్లి కూతురుగా రెడీ అవుతున్నప్పుడు భూమితో వీడియో కాల్ మాట్లాడన్నా. ఎందుకో తను చాలా డల్గా ఉంది. ఏమైంది అని అడిగితే ఏం లేదని చెప్పిందిరా. కానీ ఏదో ఉందని మాత్రం నాకు అర్థమైంది. అసలు ఏమైందిరా? నిజంగానే నీకు తెలీదా అన్నయ్య? అరే చెర్రీ, తెలిస్తే నిన్ను అడుగుతానా? ఈరోజు పెళ్లి ఎన్ని గంటలకన్నయ్య? 12ంటికి. మరి డాన్స్ ఫైనల్ కాంపిటీషన్? ఫైనల్ రౌండ్ 26వ తారీఖున 12 గంటలకి జరుగుతుంది. భూమి రెండింట్లో ఏదో ఒక్కదానిలో మాత్రమే పార్టిసిపేట్ చేయగలదు, పెళ్లి లేదా డాన్స్. మామయ్య డాన్స్ కాంపిటీషన్కే వెళ్ళమంటున్నాడన్నయ్య. కానీ భూమి మనసు పెళ్లి వైపు అడుగులు వేస్తుంది. ఒకవైపు మామయ్య నువ్వు ఇద్దరూ కావాలని ఎంత ఆరాటపడిందో, ఇప్పుడు అమ్మ ఆశ, పెళ్లి కల రెండూ పూర్తి కావాలని ఆశపడుతుందన్నయ్య. డాన్స్ కాంపిటీషన్ టైం మార్చడానికి భూమి చాలా ట్రై చేసింది, అవ్వలేదన్నయ్య. ఇక మిగిలిన దారి పెళ్లి పోస్ట్ పోన్ చేసుకోవడం. ఏం మాట్లాడాలన్నా ఇప్పుడు సమాధానం నీ చేతిలోనే ఉందన్నయ్య. అమ్మా